వాయిస్ మీకు వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే దెన్ ఫైన్. ముందుగా డిబేట్ లో ఉన్నటువంటి తులసిరెడ్డి గారికి, అదే విధంగా మా దుర్గన్నకి, తర్వాత ఇంకొక మిత్రులు ఎవరైనా ఉన్నట్టు మీకు, తర్వాత మీ టీవీ ప్రేక్షకుల మొత్తానికి కూడా నమస్కారం. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంశం అనేది రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుస్తుంది. తులసిరెడ్డి గారు తన ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రభుత్వాలు దీని మీద చేసేటటువంటి అనేకమైన అంశాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్గా విచ్చలవిడిగా ఉన్నటువంటి ఈ ఈ షాపుల్ని నియంత్రించి గవర్నమెంట్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత చాలా మంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గవర్నమెంట్ ద్వారా చేస్తే మాకేమొస్తాయి, మేమేమైనా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలంటే ఇది సరైనది కాదు, తెలుగుదేశం పార్టీలో లేదా గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండింది అని ఒక వాదన కూడా తీసుకొచ్చారు. సో ప్రభుత్వంలో తీసుకురాకుండా ఉండటం మాత్రమే కాకుండా దీన్ని మద్యం షాపులను కూడా కుదించడం జరిగింది. మద్యం షాపులను కుదించడమే కాకుండా ఆ బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ రేట్లు కూడా పెంచడం జరిగింది. దీనికంతా మా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్య నిషేధం అనేదాన్ని మేనిఫెస్టోలో పెట్టుకొని ఆ మద్య నిషేధం చేసే విధానంలో ఏదో ఒక విధంగా తగ్గించే మార్గాన్ని ఒకేసారి నిషేధిస్తే పాపం లాస్ట్ టైం మన ఎన్టీ రామారావు గారు ఇబ్బంది పడ్డట్టుగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి వాటన్నిటిగా ఆ ఇబ్బందులు ఉంటాయేమో దృక్పథంతో వీటిని రాష్ట్రంలో ప్రభుత్వంలో తీసుకోవటం, నియంత్రించడం, తర్వాత రేట్లు పెంచడం, ఎన్ని ఉద్దేశం ఏంటంటే తాగుబోతు వ్యవహారాలని తగ్గించడం కోసం. ఇక్కడ మీరేం అడుగుతున్నారంటే అంతకుముందు ప్రభుత్వం కొన్ని గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆదాయాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఆదాయం పోతుంది తప్పితే ప్రైవేట్ వాడికి వచ్చే అవకాశం లేదు. గవర్నమెంట్ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. ఇది ఇప్పుడు ప్రధానమైనటువంటిది. గవర్నమెంట్ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయడానికి అసలు అవకాశాలు ఎక్కడున్నాయి? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని చూసినప్పుడు ఈ రోజు ప్రభుత్వం నడవాలంటే ఈ మద్యం షాపులు అమ్మి వాటి మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు చేస్తున్నటువంటి అంశం. చాలా ప్రభుత్వాలు కూడా అదే దానికి వచ్చాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా మినహాయింపు కాదు. మద్యం అమ్మినప్పుడు వచ్చినటువంటి అనేకమైన సోర్సెస్ ని వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వాడాం. ఇప్పుడు మీరు ఒక అనుమానాన్ని ఎవరో క్రియేట్ చేస్తే, ఒక అంశాన్ని ఎవరో పార్లమెంట్ లో లేవనెత్తారని, ఏదో పాత కక్షలు ఉన్నాయని, మొత్తం సీఎం గారి దాకా వచ్చింది, నెక్స్ట్ సీఎం గారేనని, ఏంటి అసలు ఇది? నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మీద ఏమీ లేకుండా ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగం ద్వారా మేము కూడా జైల్లో పెట్టాం అని అనిపిస్తే మొత్తం మీ కక్ష తీరుతుందనా? తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా మీకున్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి? అసలు ఎక్కడున్నాయి? వాటిని ఏమైనా పెట్టారా? ఇప్పుడు సిట్టు జరుగుతూ ఉంది. 1, 2, 3, 4, 5 మీరు అందరినీ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళిందని ఆ లబ్ధిదారుడు లేకపోతే అందరి తరఫున వీళ్ళే తీసేసుకున్నారు, వీళ్ళు తీసేసుకుంటే ఎక్కడికి వెళ్ళింది? ఇవన్నీ ఉండాలి కదా మీ దగ్గర. కాబట్టి నిజాయితీగా ఒక పరిపాలన చేసి ఈ రోజు బెల్ట్ షాప్, ఈ రోజు మీరు చూడండి లిక్కర్ షాప్స్ అన్ని కూడా ఒక షాప్ ఉంటే దాని పక్కన 100 బెల్ట్ షాప్. ఆ బెల్ట్ షాపుల పక్కన కూడా అక్కడ అమ్ముకునే ఒక చికెన్ పకోడీ కానీ, మామూలు పకోడీ కానీ, లేకపోతే బజ్జీలు కానీ, లేకపోతే ఆ పాపం ఆయన నంచుకునే ఏమి నంచుకుంటాడో తెలియదు కోడిగుడ్లు కానీ, ఇవన్నీ మళ్ళీ పార్టీ కార్యకర్తలు అమ్ముకుంటా ఉన్నారు. అంటే పార్టీ కార్యకర్తలు డీసెంట్రలైజ్ చేసుకొని మొత్తం మీరు ఒక షాప్ మీద దాని పక్కన బెల్ట్ షాపుల మీద పడి ఇప్పుడు ట్యాక్సెస్ కూడా తగ్గించారు మొన్న రీసెంట్గా నిన్న. అంటే ఇన్ని విధాలుగా చేస్తున్నప్పుడు కరప్షన్ జరగట్లేదు. ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత కరప్షన్ జరిగింది. ఈ కరప్షన్ లో ప్రధాన న్యాయస్థులు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడమే మా ఉద్దేశం. ఈ కక్ష, ఈ కుట్ర ఇదంతా కూడా ప్రజలు గ్రహించడం లేదా? ఇంకా చాలా విషయాలు నిజంగా సిట్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేసి నిర్ధారణ చేసినప్పుడు మనందరం కూడా మాట్లాడదాం. ఒకవేళ నిజంగా పార్టీలో ప్రభుత్వంలో తప్పు జరిగినప్పుడు ఎలా జరిగింది ఆ రోజు కూడా మనం మాట్లాడతాం. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ వేర్ ఇన్ కావాలని వాంటెడ్లీ ముఖ్యమంత్రి ఆఫీసును కూడా మేము టచ్ చేశాం. ముఖ్యమంత్రి గారి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని, ఆయనకి ఓఎస్గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీళ్ళిద్దరం కూడా చేశాం కాబట్టి ఆటోమేటిక్ గా జగన్ చేస్తారు అనే ఒక సందేశాన్ని మీరు అది జనంలోకి పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి పార్టీ ఆఫీసు మూసి చేసుకొని జగన్ ఎక్కడికో వెళ్ళిపోతాడని, కాబట్టి
ఓన్లీ ఈ రాష్ట్రంలో రెండే రీజనల్ పార్టీలు ఉంటాయి. ఈ రెండు రీజనల్ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి మోడీకి దాన తందాన అని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని ఎటు తీసుకెళ్తారు తెలియని నేపథ్యంలో నడుపుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి హాస్ బికమ్ హార్డ్ నట్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్ వస్తే నా రాష్ట్రం పరిస్థితి అని అడిగాడు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రం పరిస్థితి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్న మనిషి అడగడు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి అడగడు. ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం పొగుడుతూ ఉంటాడు. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఉంటాయి. దానికన్నా చాలా రెట్లు నీకు ఆ పకోడీలు అమ్ముకునే షాపులు, బెల్ట్ షాపులు ఉంటాయి. సో ఇంత దుర్మార్గమైన పరిపాలనలో ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళ ద్వారా ఏదో మొత్తం ప్రపంచం అంతా కూలిపోయింది, ఇది తమిళనాడు కన్నా, ఇది ఒరిస్సా కన్నా, ఇది లేకపోతే ఢిల్లీ కన్నా చాలా పెద్దది. ఓకే, దిస్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి వీటన్నిటికి కూడా న్యాయబద్ధత అనేది కానీ లేకపోతే ప్రిలిమినరీగా యాక్సెప్ట్ అనేది లేదు. కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కొన్ని అటెంప్ట్స్ జరుగుతూ ఉన్నాయి. చూద్దాం, విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీ ఉడతూపులకి ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడండి. రిమెంబర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉడతూపులకి భయపడతాడు అనుకుంటే ఇంతకన్నా పెద్ద చూసి వచ్చాడు ఆయన. ఏమైంది అది? 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఎక్కడికి వెళ్ళింది? అందరూ కలిసి అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ మొత్తం కలిపి ఇంకా కొంతకాలం జైల్లో ఉంచండి, ఇంకా బయటకే రానివద్దు అన్నారు. ఆఖరి ప్రజలు ఏం తీర్పిచ్చారు? మీరు మళ్ళా మీరు వచ్చిన తర్వాత పొరపాటున ఎందుకు అంటున్నారంటే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఏ విధంగా వచ్చారని. ఈ రోజు పెరుగుతున్న రేట్ల మీద మాట్లాడరు, పెరుగుతున్న కరెంటు ఛార్జీల మీద మాట్లాడరు, లేనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మాట్లాడరు. ప్రశ్నిస్తానన్న మనిషి ఎటు పోయాడో తెలియదు. ఎందుకు భాష విందులేసుకొని కూర్చొని చంద్రబాబు నాయుడే నా నాయకుడిని ఎందుకు అంటున్నాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కాళ్ళ ముందు ఆయన ఎందుకు సాగిలు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆధారాలు లేకుండా అర్జెంటుగా ఒక మంత్రి గారు